బోలో యేసు మహారాజుకి. వాక్యం వింటున్న బిడ్డలారా, మరి ఆ టైంలో మేము 3 అయింది, వర్షం రాలేదు. 4 అవుతుంది, వర్షం రాలేదు. నేనేం ప్రార్థన వదిలిపెట్టలేని కూర్చోబెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఆ మంచి ఆశతో ఉన్నారు. 4 అయింది, వదిలిపెట్టలా, ప్రార్థన చేస్తానే ఉన్నా. 4 చివరి ప్రార్థనలో వర్షం వచ్చేసింది. చప్పట్లు లేవా? కొట్టమంటే కొడతారా? కొట్టు గట్టిగా. వర్షం ఫుల్గా వచ్చేసింది. వర్షం వస్తే ఇక తడుచుకుంటూ పోతున్నాం. ఆడ అన్నాలు వండారు, ఆ నీళ్లు ప్లేట్లలో పడడం మేము తిన్నాం, ఆ నీళ్లు ప్లేట్లో పడడం మేము తిన్నాం, అట్నే తినేసాం. ఇక అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఇక్కడ. ప్రతి సంవత్సరము ఇలాగే ఒక పండగలాగా చేద్దాము అనిపించింది. ప్రతి సంవత్సరం చేద్దాం అనిపించి ఒక సంవత్సరము ఇటు వచ్చాము, ఇంక ఇది ఆఫ్ చేసాం, ఈ దారి బాగలేదని ఇక ఇటు పడ్డాం, ఇటు నుంచి నడిచాం. ఇది కూడా నడవలేరు మీరు, ఓ టైం ఉంటే అటు పోయిరాపోండి, కిందకు పోయిరాండి, ఆడ కూడా అసలు నడవలేం. ఇక ప్రభుత్వాలు చేసాము, ఇట్ట కాదయ్యా ఏదైనా కొండ చుట్టూ తిరగండి, ఏదైనా మంచి దారి దొరికిద్దామని చేశాం. అప్పుడు ఈ దారి దొరికింది. కొట్టు చప్పట్లు. చక్కగా నడుస్తున్నారు కదా, ఓపిక హ్యాపీగా నడిచారు కదా, చక్కగా. ఇంకా వాహనాలు కూడా ఇక్కడికి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు దాకా వచ్చిన తర్వాత ఇక ఎట్లా కాదు, ఏదో వచ్చాం, ప్రేయర్ చేసుకున్నాం, తిన్నాం, వెళ్ళిపోయామనే ఉద్దేశం కాదు. ఇక్కడ గుర్తుగా దేవుని యొక్క సిలువ పెడితే మంచిది అనిపించింది. అప్పుడు ఆలోచన చేసి పిల్లలతో మాట్లాడితే చేద్దామన్నారు. ఇక ఇందాక అక్క చెప్పినట్టుగా ఏదో ఒక కరెంట్ పోల్ తీసుకొచ్చి పెడదాం అనిపించింది. అట్లా అనిపించిన తర్వాత వద్దులే అనిపించింది మళ్ళీ. ఇక ఎట్ట కాదని చెప్పేసి ఏకంగా కడ్డీలు తీసుకొచ్చి సిలువ అది మీరున్న ప్లేస్లో పోసాం. పోయటం మాత్రం బాగా పోసాము. లేపటానికి 15 మంది వచ్చాం, ఇంచె కూడా లేవట్ల, గడారేసినా కానీ లేవట్ల. ఇక చిన్నగా గడార్లు పెట్టి నెట్టుకుంటా ఏడుదాకా వచ్చాం. ఏడు పెడదాంలేని, సరే ఏడు పెడదామని చెప్పేసి ఏడ కూడా కాదు, ఇక్కడంతా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ పెడదామని చెప్పేసి రాళ్ల మీద నెట్టాం. ఇంక లేపేటప్పుడు ఉంది మా పని. 15 మంది గడారాలు పెట్టి లేపాం. పాపం బెంజమిన్ అన్న రాలేదేమో, ఆయన మహావీరుడిగా బెంజమిన్ అన్న, కదిరప్ప, ఒనేసేము, జీవరాజు, తర్వాత మరి ఆ రోజు వీళ్ళు కూడా మరి ఆంజనేయులు అన్నోళ్ళు, రాజేష్ వాళ్ళు, మరి దానేలోళ్ళు, మొత్తం ఒక 15 మంది, రవి కూడా ఉన్నాడు. అప్పుడు అందరూ లేపుతున్నాం, మా వల్ల కావట్లేదు. దాకా లేపామయ్యా, వదిలితే కింద పడితే ఇక పట్టుకోలేకపోతున్నాం, వదిలితే కింద పడేటట్టుంది. ఇక గడారట పెట్టి, ప్రభువా మేము ఖచ్చితంగా పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అనిపించింది. ఎవరికో ఫోన్ చేశా, అన్న పెద్ద సిలువ పెడుతున్నా అంటే, ఎవరు పెట్టమన్నారు నిన్ను అన్నారు. నాకు అర్థం కాకుండా పోయింది. ఏం చేయాలి ప్రభు అని ఇంక అప్పుడప్పుడు దాన్ని అక్కడే పెట్టేసి జేసీబీ పిలిపిస్తే జేసీబీ దేవుని మహాకృప చేత పైకి వచ్చేసి చక్కగా నిలబెడితే మరి నాకెంత సంతోషం వేసిందో. మరి తిరుపాలన్నప్పుడు దాన్ని సరి చేయడానికి బేల్దారిగా వచ్చాడు. ఆయనకేం తోకానికి ఉండాలా, ఆ తోకానికి ఉండాలంటేనేమో నాకు భయం పడుతుంది, అటంటే ఇటంటే ఏం చేయొద్దని. కానీ మరి అంత నీట్గా ప్లాస్టింగ్ చక్కగా చేశాడు. తర్వాత జీవరాజు, దానికి ప్రతి సంవత్సరం జీవరాజు పెయింట్ వేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి దేవుడు ఇంత ప్రయాసం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంత ప్రయాసం ఉంది. ఇదంతా గుట్టలు, మరి రాళ్ళు, మీరు పక్కన చూస్తున్నారు కదా రాళ్ళు, అది కూడా ఒక పెద్ద రాయి ఉంది. మొన్నే అక్కడ లేపాడు రాజు అన్న, ఆయన మరి క్రీస్దాస్ అన్న, తర్వాత అంకాలప్ప, వాళ్ళందరూ పెద్ద రాయి అక్కడే ఉంది, మీరు కూర్చున్న చోట, దాన్ని లేపి అక్కడ పెట్టారు. సో ఇవన్నీ మీకు సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఊరికినే వచ్చి కూర్చుంటేనే సరిపోలేదు, దీని వెనక చాలా ప్రయాస ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. చాలా ప్రయాస. స్త్రీలు
మరి వాళ్ళ గురించి చెప్పలేదని బాధపడతారేమో. వాళ్ళు స్త్రీలు అల్లదిగా ఆడి నుంచి మట్టి మోసారు పాపం, గంపలతో ఆడి నుంచి స్త్రీలు ఇదంతా మట్టి మోసారు. అక్కడి నుంచి వరుసగా లైన్గా. ఏ కూలీ నాలి లేవండి, ఏ పని చేసినా కూలీ నాలి లేదు, అంతా త్యాగపూర్తిగా చేసుకోవటమే. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళంతా మట్టి మోసిన తర్వాత దీన్ని కూడా ఇంకా వచ్చే సంవత్సరానికి కొంచెం లెవెల్గా చేద్దామని ఆలోచన ఉంది. వేరే వాళ్ళు బండలు కూడా ఒప్పుకున్నారు, దీని మీద బండలు వేయడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత రాత్రి మాట్లాడితే కొంచెం దారి కూడా క్లీన్ చేద్దామని కొంతమంది అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని కృప ఈ ప్రార్థన మీద ఉన్నది. ఎక్కడెక్కడో నుంచి వచ్చారు కదా మీరందరూ. ఎక్కడి నుంచి వచ్చారు? కన్నికల నుంచి వచ్చారు, కళ్యాణదుర్గం నుంచి వచ్చారు, బెలుగొప్పు నుంచి వచ్చారు, ఇటు అంకంపల్లి నుంచి వచ్చారు, కూడేరు, ముద్దలాపురం, జల్లిపల్లి, కదరగుంట, కరుట్లపల్లి, ఇలాగూ అనేకమైన. జ్వాలాపురం ఆ పాప కూడా వచ్చింది. జ్వాలాపురం అంటే బత్తలపల్లి అవతల, అక్కడి నుంచి కూడా బిడ్డలు వచ్చారు. మరి ఈ రీతిగా ఎక్కడెక్కడో వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడ రావడానికి దేవుని మహాకృప. స్టూడెంట్స్, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చాడు? దేవుని యొక్క ప్రణాళిక ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఇది ప్రార్థన చేసుకోవడానికి. ఇందాక చదివినట్టుగా ఇప్పుడు చదవండి ఏముందో. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండకెక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఆయన వారి యొద్దకు వచ్చిన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నాడు. యేసు ప్రభు వారు కొండ మీద ఉండి ఏం చేశాడో తెలుసా? తనకిష్టమైన వారిని ఈ కొండ మీదకి రండి అని పిలిచాడంట. మీరే చప్పట్లు కొట్టుకోండి. వచ్చారు కదా, మీరే ఆయనకి ఇష్టమైన వాళ్ళు. కొట్టు చప్పట్లు. అదేందయ్యా, బైబిల్లో ఎవరో ఉంటే మా పేర్లు పెడుతున్నామంటున్నావేమో. ఆనాడు వాళ్ళు శిష్యులు వచ్చారు, ఈనాడు మీరు వచ్చారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాడు ఆయన శిష్యులు, ఇష్టమైన వాళ్ళు ఆయన కొండ మీదకి ఆయనతో పాటు ఉండడానికి వచ్చారు. ఆనాడు శిష్యులు, ఆ శిష్యులకు కూడా పేరు కొండ మీదనే స్టార్ట్ అయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాడు శిష్యులకు ఆ కొండ మీదే పేర్లు, ఆ కొండ మీదనే ప్రార్థన, ఆ కొండ మీదనే. ఈరోజు 12 మంది శిష్యుల్లో ఒకతను తప్పిపోయినా 11 మంది భూలోకాన్ని తలకిందులు చేసే శిష్యులు తయారైపోయారు. గట్టిగా చెప్పు. భూలోకాన్ని తలకిందులు చేసే శిష్యులు ఈ కొండ మీదనే పుట్టారు. మీరు బాగా చదవండి, ఇంకొంచెం బాగా కింద చదివితే 14వ వచనం చూడండి. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యాలు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా పేతురు, పేరు పెట్టిన సీమోను, జబదయ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరందరికీ ఆంద్రియ, పిలుపు, బర్తలోమియ, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడు యాకోబు, తదయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరయోతు, యూదాను వారు. ఎక్కడ పుట్టారు వీళ్ళు? కొండ మీద. కొట్టు చప్పట్లో. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పలేరా? మనస్ఫూర్తిగా చెప్పలేరా? రైట్. ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. ఆ కొండ మీద దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆ కొండ మీద తండ్రి పాదాలు పట్టుకున్నాడు. వాక్యం ఇంటిన బిడ్డ, ఈరోజు కొండ అనుభవం అంటే మనం ఏదో కొత్త విచిత్రం అనుకుంటాం, కానీ మనదేముందండి? ప్రభువారు ఎప్పుడో ప్రారంభం చేశారు ఈ పరిచర్యను. ప్రభువారు ఎప్పుడో ఈ పరిచర్యను ప్రారంభం చేసి ఆయన దేవుని తండ్రి పాదాల దగ్గర గడపడం మనం చూడగలుగుతాం. ఈరోజు 11 మంది, ఒక్కతను తప్పిపోయాడు. 11 మంది శిష్యులు ఈ కొండ మీద ఆ ప్రార్థనలో పుట్టి ప్రపంచ నలుమూలల సువార్త తీసుకెళ్లిన దేవుని యొక్క సువార్తకులు, లేకపోతే శిష్యులు ప్రభువారు పుట్టించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. వాళ్ళకి ఎంత అధికారం ఇచ్చాడండి? దెయ్యాలను వెలగొట్టడానికి, సువార్త ప్రకటించడానికి, భూలోకములో దేవుని మాటలు అందించడానికి వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నేను అనుకోవచ్చు, ఈ కొండ ప్రార్థన ఏముందిలే అని అనుకున్నారు. మీరు ఉట్టిగా వచ్చారనుకుంటున్నారేమో. లేదు, మీరు ఎంత దూరం నుంచి వచ్చినా, మీకు ఏ రకంగా వచ్చినా, ఎంత ఇబ్బందులు పడుతూ వచ్చినా, ఇది మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వచ్చారు. మీ ద్వారా దేవుని కార్యాలు జరగటానికే,
దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అంతే. ఆయన ఈ కొండ ప్రార్థనను ఇష్టపడతాడు. నేను చాలా మందికి చెప్పానండి, కొండ ప్రార్థన ఉంది రండి అని. కొంతమంది రాలేకపోయారు. పొద్దున కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నీ చిత్తంలో ఎవరుంటే వాళ్ళని పంపించు నాయనా. నేను ఇంక ఎవరికి ఫోన్ చేయదలుచుకోవట్లేదు. నేను నీ సన్నిధిలో పోయి కూర్చుంటా, నీ సన్నిధిలో పోయి ప్రార్థన చేసుకుంటా. నువ్వు ఏ ఊరిని పంపించాలనుకుంటే వాళ్ళని పంపించు నాయనా. ఎందుకంటే ఒక ఆయనకి ఫోన్ చేస్తే, సార్ రాలేకపోతున్నాను సార్ అని అన్నాడు. పొద్దున్నే బోని ఇదేందబ్బా అనుకున్నా, ఫస్ట్ బోనియే ఇదేందబ్బా అనుకున్నా. ఇంకొక తల్లికి అట్నే కబక్కర ఫోన్ చేశా, ఈరోజే హాస్పిటల్కి పోదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. పెద్ద డాక్టర్లు అందరూ ఆడే ఉన్నారు, పోయి చూపించుకొని రా పో, డాక్టర్లు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు పో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పోకుండా వచ్చిందిలే, హల్లెలూయా చెప్పు. వాక్యం వింటున్న బిడ్డ, ఎందుకు చెబుతున్నానంటే, ఆయనకి ఇష్టమైన స్థలంలోకి నువ్వు రాకుండా ఏదేదో చేస్తే ఏం ఉపయోగం బిడ్డ? ఆయనకి ఇష్టమైన స్థలంలోకి నువ్వు అడుగులు వేయకుండా ఎక్కడెక్కడో ఉంటే ఉపయోగం ఏంది? ఈ సభ లేదా ఈ కూడిక మన గ్రామాలు, మన ప్రాంతాలలో ఆనాడు వర్షం కోసం ప్రారంభించిన ఈ కూడిక అదే ప్రార్థన, అదే జీవితం, అదే పంటలు పండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రాంతాలు దీవించబడాలని, మన ప్రాంతాల్లో ఆశీర్వాదం ఉండాలని, మన ప్రాంతాల్లో దీవెన ఉండాలని ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాం. ఈ కూడిక అందుకొరకే. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డ, ఈరోజు మీరు ఈ సన్నిధిలోకి రావటము ఏదో ఉరికినే వచ్చామని అనుకోబాకండి. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా, ఎలాగూ ప్రయాసపడి వచ్చినా ఆయనకి ఇష్టమైన స్థలంలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి, గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎక్కడికి వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి? ఎందుకని ఇంట్లో చేసుకోకూడదు? ఎందుకని మందిరంలో చేసుకోకూడదు? ఎందుకని గదిలో చేసుకోకూడదు? అరణ్య ప్రదేశంలో చేయటానికి గల ఉద్దేశము తండ్రితో ముఖాముఖిగా మాట్లాడటానికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఏకాంత ప్రార్థన అని పేరు పెట్టుకోండి మీరు. అది దేవుని సన్నిధిలో గోజాడే ప్రార్థన, దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీళ్లు గార్చే ప్రార్థన. మనం ఏడ్చేది పక్కన వాళ్ళు చూడాలా? మనం ఏడ్చేది కన్నీళ్లు వేరే వాళ్ళు చూడాలా? మన బాధ పక్కన వాళ్ళు చూడాలా? నో. మన బాధ ఎవరు చూసినా తీర్చలేరు. మన తండ్రి, పరమ తండ్రే తీర్చాల మన బాధలు. మన కష్టాలు ఆయనే తీర్చాలా. మన పరిస్థితులు ఆయనే మార్చాలా. ఆయన పరిస్థితి మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్య ప్రదేశాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఇంతేకాదండి, ఆయన పరిచర్య అరణ్యానికి పెద్ద సంబంధం ఉంది, పెద్ద సంబంధం ఉంది. మార్కు రాసిన సువార్త, అదే మార్కు రాసిన సువార్తలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధించబడుతూ అరణ్యములో 40 దినములు అడవి మృగాలతో కూడా ఉండెను. గట్టిగా చప్పట్లు కొడతారా? ఇంకొంచెం గట్టి కొట్టలేరా? మొన్న ఎప్పుడో ఆ మధ్య పేపర్లో వచ్చింది, కొరకోడు కొండ మీద ఎలుగుబంటి వచ్చిందని. హల్లెలూయా చెప్పురు. ఇప్పుడు వచ్చును గాక. పరుగు మీరు ఉంటారా? హల్లెలూయా చెప్పారు కానీ ఉంటారా? నల్లగా కనపడితేనే ఎటోళ్ళటు పరుగు, ఎటోళ్ళటు పరుగు. రాత్రి కొండ మీదకి ఎక్కేటప్పుడు మా వాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఏందిరా కథ అంటే, ఏదన్నా వస్తాయేమో సార్ అంటారు. ఒకళ్ళు పట్టుకొని వస్తా ఉన్నారు, ఒకళ్ళు పట్టుకొని వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
వాక్యం వింటున్న బిడ్డ, యేసు ప్రభు వారు ప్రార్థనా జీవితం ప్రారంభమైంది ఎక్కడ? యేసు ప్రభు వారు ఉజ్జీవం కలిగిన ప్రార్థన పుట్టింది ఒక ఇంట్లో కాదు, ఒక గ్రామంలో కాదు, అరణ్యములో, అడవి మృగాల మధ్య. ఇప్పటికి ఎన్ని గ్లాసులు తాగారు మీరు? లెక్క పెట్టుకోలేదా? ఎన్ని గ్లాసులు తాగారు? ఏం సార్ ఇచ్చి మమ్మల్ని అంటారంటున్నారా? తాగండిలే పాపం. టీ ఒక గ్లాసు తాగారు, మంచినీళ్ళు ఒక తాగేసారు, ఇంకొక కొద్దిసేపు అయితే మధ్య కూడా వస్తాయి అనుకుంటా. గడ్డి గల్లీలు చెప్పండి. యేసయ్య 40 రోజులు అడవిలో ఉపవాస ప్రార్థన చేశాడు. చప్పట్లో గట్టిగా. కఠినమైన ఉపవాసం అది. ఇలాగూ టెంట్ల కింద కూర్చొని చేసిన ప్రార్థన కాదు. ఇలాగూ టెంట్ల కింద కూర్చొని కుర్చీల్లో కూర్చొని చేసిన ప్రార్థన కాదు అది. మీకు పట్టలేసాం, అది తీసి మోకాళ్ళు ఉంచండి, ఎంతసేపు ఉంచుతారో చూద్దాం. ఆ పట్టలు తీసి మోకాళ్ళ మీద ఉండడం చూద్దాం. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి సార్. ఇప్పటికే గుచ్చుకుంటున్నాయి కదా, పట్టేసినా కానీ గుచ్చుకుంటున్నాయి కదా, అందుకే మీరు లెగుతున్నారు కదా పొద్దాకులు. యేసయ్య 40 రోజులు ఏకదాటిగా ప్రార్థన చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. అడవి మృగాలు. ఏ మృగాలు? ఒక్క పేరు చెప్పండి, మీ మృగం పేరు చెప్పండి, ఒకటి చెప్పండి, మీకు తెలిసింది ఒకటి చెప్పండి, ఒక్కటే చెప్పు. సింహం వత్తే ఉంటావా? అడవి మృగాల మధ్య. అది కఠినమైన ప్రార్థన జీవితం. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఉపవాసం ఉంటాం. పొద్దున ఒక చపాతీ తింటాం, మధ్యాహ్నం ఒక చపాతీ తింటాం, రాత్రి ఏమో అన్నం తింటాం. అది మళ్ళీ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ఉపవాస ప్రార్థన. మనం కూడా చేసే ఉపవాస ప్రార్థనలు అట్నే ఉంటాయి. లేకపోతే 2 ఇడ్లీ తాగుతావు, లేకపోతే పాలు ఇంత పొడుగు ఉండాలి. ఎంత కూడా నాకు కరట్లపల్లి పోతే ఇచ్చారు అక్కోళ్ళు. ఎంత ఉంది ఒకసారి? ఉపవాస ప్రార్థనకి 2 కప్పులు తాగాల, కొంచెం బ్రెడ్ తినాలా, మధ్యాహ్నం కూడా ఒక యాపిల్ పండు తినాలా, నైట్కి ఒక చపాతీ తినాలా, మళ్ళీ ఉపవాస ప్రార్థన. ఎట్టయితే యేసు ప్రభువు సంవత్సరం ఉండేవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంవత్సరం ఉండేవాడండి ఆయన కఠినమైన బోధ చేశాడు. కఠినమైన నిర్ణయం తీసుకొని, కఠినమైన ఆలోచన తీసుకొని, కఠినమైన నిర్ణయంతో ఏకదాటిగా 40 రోజులు అడవి మృగాల మధ్య ఏకదాటిగా ఉపవాస ప్రార్థనలు గడపబట్టే కదా ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు గురించి తెలుసుకోగలుగుతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, యేసు ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారు, యేసు ప్రభు అంటే ఇష్టపడుతున్నారు. మనలాగా ఉండలేదు ఆయన పరిచర్య, మనలాగా ఉండలేదు పరిచర్య. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. లూకా రాసిన సువార్త మీరు చూసినట్లయితే ప్రియులరా, లూకా రాసిన సువార్తలో ఇంకొక చక్కని మాట రాయబడి ఉంది. దయచేసి చూడాలని మనవి చేస్తున్నాను. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 37వ వచనం చదువుతాం. 21:37. మీలో ఒకరు చదవండి. హల్లెలూయా. ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధిస్తూ రాత్రి అయ్యేసరికి ఒలీవల కొండకు వెళ్తున్నాడంట. ఏ కొండ? ఈరోజు పెడదాం ప్రార్థన. రేపు ఎంతమంది వస్తారమ్మా? చేతులు ఎత్తండి చూద్దాం. ఎప్పుడు వదిలిపెడతావు స్వామి అని పెట్టుకున్నారు. ఎప్పుడు వెళ్తే మా తొందరగా పోవాలనిపిస్తుంది అనుకుంటా. ప్రతి దినము ప్రైజ్ ది లార్డ్ 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో, మీ 3.5 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రతి దినము ఒలీవల కొండకి వెళ్తున్నాడంట. ప్రతి దినము ఒలీవల కొండకి వెళ్తున్నాడంట. ఆ ఒలీవల కొండలో కూర్చొని పగలగాదు వస్తుంది, ఆయన రాత్రి వేళ వస్తున్నాడు.
రాత్రి వేళ వచ్చి ప్రార్థన చేసి ఉదయానికే ఒక గ్రామంలోకి వెళ్ళిపోయి దేవుని మాటలు అందిస్తున్నాడు. అందుకే కుంటివారు నడిచారు, గుడ్డివారు బాగుపడ్డారు, పక్షవాతం కలిగిన వాళ్ళు బాగుపడ్డారు, అనేకమైన దెయ్యాలు పోయినాయి, అనేకమైన రోగాలు పోయినాయి. ఆయన చేయి పెడితే విలవిల్లాడిపోయారు. హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితం అంత అద్భుతంగా ఉంది. ఆయన ప్రార్థన జీవితము టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు, టైం వృధా చేసేవాడు కాదు, సమయాన్ని పోనించుకునేవాడు కాదు. పగటి వేళ అవకాశం దొరికిన చోట దేవుని మాటలు అందించటం, రాత్రి వేళకు వచ్చేలాకే ఆ వాక్యం ఫలించడానికి, ఆ వాక్యం అభివృద్ధి చెందడానికి కొలీబాల కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, ఒలీబాల కొండలో ఏముందంటే దేవుని సన్నిధి ఉంది. ప్రైజ్ లార్డ్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒలీబాల కొండలో ఏముంది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనము అందరూ ప్రార్థించుటే మంచిది. మనమందరూ దేవుని సన్నిధిలో మనమందరూ ఆకాశములో నీవున్నావు, నరలోకములో నీదరికే మమ్ము చేర్చుకు స్వామి, నీదరికే మమ్ము చేర్చుకు స్వామి. దేవుని సన్నిధి చపక మనమందరూ ప్రార్థించుతే మంచిది. ఆకాశానికి భూమికి యేసు, ఆగులుగే మాకు ప్రకటించింది, ఆగులుగే మాకు నీవులుగే మాకు చూపితివయ్యా, నీవులుగే మాకు చూపితివయ్యా. దేవుని సన్నిధి మనమందరం ప్రార్థించుతే మంచిది. దేవుని సన్నిధిలో మనము. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము దేవుని సన్నిధి అని చెప్పాను కదా, అది ఒకసారి చూద్దాం. ఒలీవల కొండలో ఏముందో మనం ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం ప్రియులారా. అందరూ ఒకసారి గట్టిగా చదవండి. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలగప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని ఎద్దునున్న జనులందరూ తలగప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. కొట్టో చప్పట్లు, గట్టి కొట్టలో మీరు చచ్చు దెబ్బలు కొడుతున్నారు. కొడు. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ప్రైజ్ లార్డ్. ఏముందంట కొండ మీద? దేవుణ్ణి ఆరాధించే స్థలము. ఎంత బాగుందండి. ఏసీలో కూర్చున్నట్టుంది కదా మీకు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సభల్లో కూర్చొని అల్లాడిపోతా ఉంటారు, ఎట్టెట్టేసి ఇసురుకుంటా పాపం. అసలు ఇసిరే వాళ్ళే లేరు. గట్టిగా హల్లెలూయా చెప్పు. దేవుని సన్నిధిలో
ఆ ఒలీవల కొండలో ఏముందంట? దేవుణ్ణి ఆరాధించే స్థలం. ఆరాధించేద యేసురా. యాడికి పోతున్నా డబ్బు కొట్టేవాళ్ళు? కూర్చోడు కూర్చోండి. నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా, ఆరాధించే. ఎందుకు వచ్చాం మనం? ఆరాధించేదా, ఆరాధించేదా నా ప్రాణమున్నంత. ఆమేన్. కొట్టు మగవాళ్ళు, చప్పట్లు కొడదాం, సిగ్గుపడకుండా కొడదాం. నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు స్తుతించేదా యేసురాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా రాజా, నిన్నే స్తుతించేదా, 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 స్తుతించేదా నా ప్రాణమున్నంత వరకు. ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు మట్టిలో సేవించేదా యేసురాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసురాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా నా ప్రాణమున్నంత వరకు. నా ప్రాణమున్నంత వరకు మట్టిలో వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలో వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత నా ప్రాణమున్నంత వరకు. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉంది. ఎవరికి దొరికింది? దావీదుకు దొరికింది. బేస్ తగ్గించిన. ఎవరికి దొరికింది? దావీదుకు దొరికింది. సౌండ్ పెట్టు. ఎవరికి దొరికింది? దావీదుకు దొరికింది. చాలు అట్టుంచు. దావీదుకి ఏం దొరికిందంటే ఆయన ఆరాధించే స్థలము దొరికింది. ఎక్కడ దొరికింది? ఒలీవల కొండ మీద. ఆ కొండ మీద యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన కొండ అది. అయ్యా పాస్టర్ గారు చెప్పాలా? మర్చిపోయారా? ఎక్కడ? మళ్ళా గుర్తు చేయాలి. లోకా రాసిన సువార్త 21:37. మా పాస్టర్ గారు చెబుతున్నా, మీకు కాదులే. లోకా 21:37 చదువు. ఎక్కడ ఆయన ప్రార్థన చేసిన స్థలం ఏది? చదువు, చెప్పు. లోకా 21:37 ఏంది చెప్పాలా? ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలోను రాత్రి వేళ ఒలీవ కొండకి వెళ్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇప్పుడు దావీదుకు దొరికిన స్థలం ఏది? ఒలీవ కొండ. దావీదు దొరికిన స్థలము, యేసు ప్రభు వారు ప్రార్థించిన స్థలము తండ్రి సన్నిధి అదే. గట్టిగా చెప్పు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే
నెక్స్ట్ తరానికి, రానున్న తరానికి, తరానికి ఈ స్థలము ప్రార్థన స్థలముగా మార్చబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు అది దావీదు ముందా, యేసు ప్రభు వారి ముందా? ఎవరు ముందు? దావీదు ముందు కదా. మొదట అంటే నీకు ప్రసంగంలో అక్కడ చూపించలేక ఫస్ట్ అది దొరికినట్టుంది నీకు. ఒలీవల కొండలోకి వెళ్ళింది ఎవరంటే దావీదే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదు గారు వెళ్ళారండి. దావీదు గారు వెళ్ళి అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుంటే ఆయన కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు అదే స్థలంలో ప్రార్థన చేశాడు. చప్పలు కొడదాం గట్టిగా. సచ్చు దెబ్బలు కొడుతున్నారు, కొట్టు గట్టిగా. ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన స్థలంలో నీ కొడుకులు, నీ కుమార్తెలు ఇక్కడికి వచ్చి చేస్తారు ప్రార్థనలో. గట్టిగా చెప్పు. నువ్వు నిలబడితే నీ తర్వాత వస్తారు పిల్లలు. ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. దేవుని సన్నిధి ఆరాధించే స్థలముగా మారబోతుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు ఏ పరిస్థితుల్లో కొండెక్కాడు, అది కూడా కొండెక్కేటప్పుడు ఎలా ఎక్కాడో కూడా రాశాడు, క్లియర్గా రాశాడు. పాదరక్షకులు లేకుండా, అంటే చెప్పులు లేకుండా. ఎంతమంది కింద నుంచి చెప్పులు లేకుండా వచ్చారు? ఇద్దరు వచ్చారా? చెరొక 10 రూపాయలు ఇస్తా మీకు. అక్కడి నుంచి వచ్చారా చెప్పులు లేకుండా? కింద నుంచి? అవునా శశిపాల్? కింద నుంచి వచ్చావా? వావ్. నువ్వు కింద నుంచి వచ్చావా? చెప్పులే లేవా? వావ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. మీరిద్దరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ చెప్పులు వేసుకొచ్చుకున్నారు కదా, రైట్. ఇంక నేను తప్పేం పట్టట్లేదులే. ఆయన ఎట్లా వచ్చాడో చెప్తున్నాను. ఆయన ఎలా వచ్చాడండి? ఆయన పాదరక్షకులు లేకుండా, అంటే ఏ మాత్రం చెప్పులు లేకుండా కొండ ఎక్కాడంట. రెండో మాట అడుగుతున్నాను, ఎంతమంది ఏడ్చుకుంటూ వచ్చారు ఇక్కడికి? నవ్వుకుంటూ వచ్చారు కదా. బీరువాలో కొత్త చీర తీసుకొని కట్టుకొని వచ్చారు కదా. బీరువాలో ఉన్న కొత్త చీర తలుతలుతూ మెరుస్తున్న చీర, అసలే పండగ, కొండ పండగ ఇది. మంచి బట్టలు వేసుకొని పోవాలని వచ్చారు కదా. చక్కగా మంచి డ్రెస్. మిమ్మల్ని నేనే ఎగతాళి చేయట్లేదు బిడ్డ, నేను కూడా మంచి బట్టలు వేసుకొని వచ్చాగా. హల్లెలూయా చెప్పండి. ఆయన అయితే ఎలా వచ్చాడో తెలుసా? ఏడ్చుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచే. ఆయనతో పాటు ఉన్న మనుషులు కూడా ఏడుస్తారే ఉన్నారు. అంటే ఆయన ఎలా వస్తున్నాడంటే ఒక దుఃఖముతో వస్తున్నాడు, ఒక వేదనతో వస్తున్నాడు, ఒక బాధతో వస్తున్నాడు, ఒక కష్టముతో వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా వచ్చావో నాకు తెలీదు. నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావో నాకు తెలీదు. ఇక్కడికి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు. ఇక్కడికి నువ్వు ఏమి ఆలోచన పెట్టుకుని వచ్చావో నాకు తెలియదు. ఇక్కడ నువ్వు ఏమి ఆశించి వచ్చావో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దావీదు ఏడ్చుకుంటా, పాదరక్షకులు లేకుండా కన్నీళ్లు గార్చుకుంటా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడంటే, కన్న కొడుకైన అబ్షలోం, కడుపు రక్తము పంచుకొని వచ్చిన కొడుకు అబ్షలోం, రక్తము పంచుకొని వచ్చిన అబ్షలోం తండ్రి మీదకి లేచాడు. తండ్రిని చంపాలనుకుంటున్నాడు, తండ్రిని ఉండకూడదు అనుకుంటున్నాడు. ఈ తండ్రి జ్ఞానవంతుడు గనక, నేను నా కొడుకు మీద యుద్ధం పోతే నా కొడుకు నేను ఎవరో ఒకరు చావాలి, ఆయన చేతిలో చచ్చిపోవటం కంటే, నా చేతిలో నా కొడుకు చచ్చిపోవటం కంటే నా కుమారుడికి తప్పుకొని ఎక్కడన్నా దూరంగా అరణ్యంలో బతుకుదాం కొంతకాలం అనుకున్నాడు. ఆ అరణ్య ప్రదేశంలోకి ఎక్కడికి వచ్చాడంటే ఒలీవల కొండ, అంటే యెహోవా సన్నిధికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. కష్టంలో వచ్చిన ప్రయాణం అండి ఇది, బాధల్లో వచ్చిన ప్రయాణం అండి ఇది. సంతోషంగా వచ్చిన ప్రయాణం కాదు, సంతోషంగా ఇక్కడ అడుగులేసిన ప్రయాణం కాదు దావీదు ప్రయాణం. ఆ ఒలీవల కొండలోనికి వేదన పడుతూ వేదన పడుతూ వేదన పడుతూ వేదన పడుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు ఒకవేళ
నీ ఇంట్లో సమస్యలుండి ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, నీ కష్టములో సమస్యలుండి వచ్చావో నాకు తెలీదు, నువ్వు వేదన పడుతూ ఎక్కడ వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ నీ యొక్క బాధ దేవుడు నివారించునుగాక, నీ కష్టము నుంచి దేవుడు విడిపించునుగాక, నీ మనో దుఃఖము నుంచి దేవుడు విడిపించునుగాక, నీకు నెమ్మది దేవుడు కలగజేయునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవునికి. సరే, వచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఏం ప్రార్థన చేశాడో విందాం. వచ్చిన తర్వాత ఏం ప్రార్థన చేశాడు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనములో చదవమ్మా. ఒలీవల కొండ ఎక్కాడు. 32వ వచనం, దేవుని సన్నిధి స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. అయితే 31వ వచనం చూస్తే, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడండి? అహీతోపెలు అనేవాడు నా కొడుకు దగ్గర చేరాడయ్యా, వాడు నా కొడుకుని తప్పుడు ఆలోచనలు పెడుతున్నాడు, తప్పుడు ఆలోచనలు పెట్టి నా కొడుకుని పాడు చేస్తున్నాడు, తప్పుడు ఆలోచనలు పెట్టి నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నాడు. అయ్యా, ఆ అహీతోపెలు యొక్క ఆలోచన మార్చని ఆ యొక్క ఒలీవ కొండలో దేవుని సన్నిధిలో ఏడ్చాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా నీ మీద చెడ్డగా ఆలోచన చేస్తున్నారేమో నాకు తెలీదు, ఎవరైనా నీ గురించి చెడుగా ఉంటున్నారేమో నాకు తెలీదు, మనుషులు నువ్వు బాగుపడతంటే ఓర్చుకోలేరేమో నాకు తెలియదు, కానీ నీ గురించి తప్పుగా ఆలోచన కలిగి ఉండేవాళ్ళు ఉండొచ్చు, నీ గురించి చెడుగా ఆలోచన కలిగి ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ఆ ఆలోచనలన్నీ మారిపోతాయి. దావీదు ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? దావీదు ప్రార్థన చేశాడు, ఏం జరిగింది చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం, ఆయన చేసిన ప్రార్థనకు జవాబు దొరికిందో లేదో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17:23లో అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరునున్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయెను. ఉరిపోసుకొని ఎవరు చచ్చిపోయారు? చెప్తా వినండి, జాగ్రత్తగా వినండి. అహీతోపెలు అనేవాడు దావీదు కొడుకు దగ్గర చేరి దావీదు కొడుకును చెడగొడుతున్నాడు, దావీదు కొడుకును బుద్ధి మారుస్తున్నాడు, ఆలోచన మారుస్తున్నాడు. నువ్వు ఎట్టనగా నీ రాజ్యం నీదే, నీ తండ్రిని చంపే అవసరమైతే నీ తండ్రిని పాడు చేయ, అసలు రాజ్యంలో ఉండకుండా చేసేయి, నీది, నీకు పెద్దోడివి, నీది హక్కు, మొత్తం నీదే అని చెప్పేసి అతను ఆలోచనలు చెప్పి నీకు ఎదురు ఎవరు వచ్చినా సరే చంపేసేయి, నువ్వెందుకంటే నువ్వు వీరుడివి అని ఎన్నో ఆలోచనలు, చెడ్డ ఆలోచన చెప్పాడు. ఆఖరికి దావీదు ఉపపత్తులను కూడా కూడుకోవడానికి ఈ అహీతోపెలే ఒక భయంకరమైన కారకుడు, చెడ్డ ఆలోచనలు చెప్పిన వాడోడు. అయితే దావీదు దేవుని సన్నిధిలో ఒలీవల కొండ దగ్గర యెహోవా సన్నిధిలో కూర్చొని ఏడ్చి చేసిన ప్రార్థన ఏందో తెలుసా? అయ్యా, వాడు అహీతోపెలు అనేవాడు నా కొడుకు దగ్గర చేరాడు, వాడి ఆలోచన మార్చయ్యా. గట్టిగా వెళ్ళి చెప్పు, వాడి ఆలోచన మార్చు, వాడి బుద్ధి మార్చు, వాడి తలంపులు మార్చు, వాడి హృదయం మార్చు. దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన విన్నాడు. ఇని అహీతోపెలు యొక్క ఆలోచన మార్చేశాడంట దేవుడు. అహీతోపెలు వెళ్ళి అబ్షాలోముతో ఒక ఆలోచన చెప్తే ఆ ఆలోచన, అహీతోపెలు చెప్పిన ఆలోచన అబ్షాలోము తీసుకోలేదంట. తీసుకోనందుకు ముఖము చిన్నబుచ్చి, అంటే నేను చెప్పిన మాట తీసుకోలేదే, నా మాట వినలేదే, నా మాట వినలేదని చెప్పేసి ఇంటికి పోయి ఉరేసుకొని చచ్చిపోయిందంట. నీ మీద చెడ్డగా ఆలోచన చేసినోడు వాడు చావటమే. హల్లెలూయా చెప్పు, వాడు చావటమే, నువ్వు చావు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఎవడన్నా నీ గురించి చెడ్డగా ఆలోచన చేస్తున్నాడా? ఎవడైనా నీ గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నాడా?
భయపడబాక. గట్టికి చెప్పు హల్లెలూయా. నువ్వు భయపడబాక. ఒకసారి అక్క అంటుంది, మన బాత్రూమ్ కాడ నిమ్మకాయలు ఉన్నాయండి, మన బాత్రూమ్ కాడ కోడిగుడ్లు వేసారండి, తీసుకొచ్చి ఆమ్లెట్లు వేసి తిందాం. హల్లెలూయా చెప్పు. గట్టికి చెప్పు. నిమ్మకాయలు తీసుకొచ్చి చిత్రాన్నం చేసి తిందాం. గట్టిగా హల్లెలూయా చెప్పు. నిమ్మకాయలు కానీ, ఎంట్రికలు కానీ, అవి కానీ, ఇవి కానీ, మీకు ఏ చెడ్డ ఆలోచనలు నీ మీద వేస్తే నువ్వు భయపడాల్సిన పనే లేదు బిడ్డ. గట్టిగా హల్లెలూయా చెప్పు. నిన్ను చెరిపేవాళ్ళు ఎంతమంది పుట్టినా నువ్వు భయపడాల్సిన పని లేదు. వాడి ఆలోచనలు దేవుడు మారుస్తాడు, వాడి తలంపులు దేవుడు మారుస్తాడు, వాడి హృదయాన్ని దేవుడు మారుస్తాడు, వాడి తలంపులు దేవుడు మార్చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. నువ్వు చేయాల్సిన పని లేదు. రారా అనబాకండి, ఆప్ చేయి. నువ్వు ప్రార్థన చేసుకో. దావీదు ఏడ్చినట్టు ఏడువు, దావీదు కాచినట్టు కన్నీళ్లు కార్చు. దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. నువ్వెందుకు ఇంట్లో ఉండి మా ప్రాణం తెస్తావు? ఇంట్లో ఎందుకు ఏడుతావు? దేవుని సన్నిధిలో పోయి ఏడవలేవా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీళ్లు గారిస్తే దేవుడు నీకు జవాబిస్తాడే, దేవుడు నీకు సమాధానం ఇస్తాడే, దేవుడు నీకు నెమ్మదిస్తాడే. వాక్యం ఉంటున్న బిడ్డ, నువ్వు ఎక్కడ ఏడవాలి, ఎక్కడికి పోవాలి? ఏమ్మా చెప్పాలి. మీరు ప్రార్థనకు వచ్చారు కానీ మీకు భయమే కదా, మీకు భయమే. ప్రార్థనకు చేయించుకుంటారులే కానీ మీకు భయమే. ఆ మధ్య ఒక పిల్లోడు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తున్నా, నల్లదారం ఉంది. ఏందిరా నల్లదారం కట్టుకున్నామంటే భయపడుతున్నానని సార్ అన్నాడు. మరి నేను ప్రార్థన చేస్తా భయపడకుండా ఉంటావురా అన్నా. సరే చేయి చూద్దాం అన్నాడు. చేశా. తీసేయరంటే మళ్ళీ రేత్రి ఇబ్బంది ఏమో, రేత్రి కళ్ళు వస్తాయి సార్ అంటున్నాడు. రేత్రి కళ్ళు వస్తాయేమో, రేత్రి భయం ఏమో. నీకు నల్లదారం మీద అంత నమ్మకం ఉంటే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మీద నీకు ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించి. హల్లెలూయా గట్టిగా చెప్పు. హల్లెలూయా. నల్లదారం వాళ్ళు చెప్పండి లేరా? నల్లదారం, తెల్లదారం, ఎర్రదారం ఏం చేయ మనకి? నువ్వులో ప్రార్థన ఉంటే చాలు బతుకులే మారిపోతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నా భార్య కొత్తలో ఈ కొరకోడుకు ప్రార్థనకని ఉండలేక ఎవరితో స్కూటీ తీసుకున్నాం. స్కూటీ కాదు, అదేంటి ఎక్సెల్, వేరే వాళ్ళు తీసుకున్నాం. కొత్త మోజు, తోలాలని తపన, స్పీడ్ పోతా ఉన్నా, అది బుసుగు. పట్టుకోండి ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం. హల్లెలూయా. మీరు నిద్రపోతున్నారని హల్లెలూయా చెప్పండి. ఏంటి చెప్పండి. పట్టుకోండి, అవి పట్టుకోండి, లేవకుండా పట్టుకోండి. ఏం కాదు అన్ని కట్టారులే, ఏం కాదులే, కూర్చోండి. హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఆ బుసుగులో వెళ్తా ఉంటే ఒకసారి నా కళ్ళు చూస్తారా, అక్క దమాల కింద పడేది పాపం. నేను పడ్డా, ఆమె కాదు నేను పడ్డా. ఒక్కసారి బండి అట్ట పడిపోయింది, ఇద్దరం చెరో పక్క పడ్డాం. చెరో పక్క పడంతంటేనే బొట్టు పెట్టుకో అంటారు. అసలే సమాధులు కాడపడ్డాం, బొట్టు పెట్టుకోమంటున్నారు. మళ్ళీ ఇంకోటి అంటున్నారు, మీరు ఆడకొచ్చి నీళ్లు పోసుకోమంటున్నారు నన్ను. ఒరే నేను నీళ్ళు పోసుకునేది, ఆడకొచ్చి నేను నీళ్ళు పోసుకునేది ఏంటంటే ఈ బట్టలు ఆడే ఇడిచిపెట్టాలంట, ఈ బట్టలు ఆడే వేసేసి నేను స్నానం చేయాలంట ఆడే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, మంచిగా చెప్పండి. నాకు చెప్పారు, మీరు ఆడే స్నానం చేయండి సార్, ఆడే చేయండి అంటే నాకేం కాదులే అంట. నీకు భలేపడివే చెప్తే చెయ్యి అంటారు. ఎన్నోసార్లు రేత్రులు పోతా ఉంటాం ఒంటరిగా, ఒక్కడే పోతా. చాలా బట్టలు రోడ్డు అమ్మట పడతా ఉంటాయి. నేను అనుకుంటా ఇదంతా పడ్డ బ్యాచ్ అనుకుంటా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదన్నీ పడ్డి గుడ్డలాడేసిన బ్యాచ్ అనుకుంటా. మేమేం బొట్లు పెట్టుకోవాలో, మేమేం వెళ్ళిపోయాం, మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాం. మాకే దెయ్యాల బట్టల. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నీ మీద ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు దేవుడు మారుస్తాడో. నీ మీద చెడ్డగా ఉండేవారు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. కానీ నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు, నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు, నువ్వేం వేదన పడాల్సిన అవసరం లేదు, నువ్వేం దుఃఖపడాల్సిన అవసరం లేదు. నీకొక్కటే ఒక సూత్రం, ప్రార్థనే నీ గురి. హల్లెలూయా. మోకాళ్ళు ఉంచడమే నీ గురి,
కన్నీళ్లు గార్చడమే మురి, దేవుని పాదాల దగ్గర కడపెట్టడమే నీ యొక్క ఆలోచన. ఇంక వేరే గురే లేదు నీకు. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే చాలు, నీకే సమస్యలు ఉండవు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కూడేరులో చర్చి దగ్గర ఫ్లాట్ ఉంది కదా, ఆ చర్చి ఫ్లాటు. ఆ ఫ్లాటు ఎవరు కొంటల. నేను ఉండలేక ఒక ఆయన అడిగా, అయ్యా నాకు చర్చికి స్థలం కావాలా అంటే, ఏడైనా కొంటావా అన్నాడు. ఏడైనా కొంటానన్నా. బాయి దగ్గర కొంటావా అన్నాడు. ఆ కొంటానన్నాను. బాగా గుంతుంది కొంటావా అన్నాడు. ఆ కొంటానన్నా. సరే నేను చెప్పేసి పోయి అదే స్థలం చూపించాడు. రేటు మాట్లాడుకున్నాం, కొనేసాం. తర్వాత వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అంటున్నారు, ఎంత బాగా కొన్నావు నువ్వు అంటున్నారు. ఏంది కారణం ఏంటంటే, ఈడ పిశాచి ఉందంట. ఆ గుంతలో ఎవరుందంట? పిశాచి ఉందండి. అవునా, మరి ఏంది కథ అన్నాను. వాళ్ళు ఎవరు భయపడి దాని పోటు తగిలిద్దని ఎవరు కొనటానికి రాలా. నువ్వు ఎందుకు వచ్చావంటున్నాడు. నాకే పోటు తగల్లా. చర్చి కూడా కట్టాంగా, బాగానే ఉన్నాగా, బాగానే ఇద్దరం బాగా దీంట్లో లాగున్నాం. మాకు జ్యోతి కూడా దీంట్లో లాగానే ఉంది. ఏం ఇబ్బంది? గట్టి గలీలు చెప్పండి. మనకేం పోట్లు తగులుతాయండి? ఏ పోటు తగిలిద్ది? నీకే పోటు తగిలిద్ది? నీ నోరే నీకు పోటు. హల్లెలూయా. నీ నోటితో నీకు ఏ పోటు తగలదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏ పోటు తగలదు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడితే ఏ పోటు ఉండదు. దేవుని పాదాల దగ్గర పట్టుకుంటే నీకు ఏ పోటు తగలదు. కాబట్టి ఇప్పుడు నేను వాక్యం చదివించింది దేనికి? దావీదు ఏం ప్రార్థన చేశాడు? వాడి ఆలోచన మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాడి పోయేటట్టు చేశాడు. చెప్పరు? నువ్వు పోతావా? నువ్వెందుకు పోతావు? నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ప్రార్థనలో ఉండు. నీ మీద ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పొమ్మని ప్రార్థన చేయబాక. ఆ ప్రార్థన చేయబాక తల్లి, ఎవరు చేయబాకండి. ఆ ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది. ప్రభువా, మా మీద ఎవరైతే చెడ్డగా ఉంటున్నారో వాళ్ళ ఆలోచనలు మార్చు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పద్ధతులు మార్చు, వాళ్ళ హృదయాన్ని మార్చు, వాళ్ళ తలంపులు